నమస్కారం. భారతదేశం అభ్యుదయ పదంలో నడవాలని ప్రతి ఒక్క భారత పౌరుడు కోరుకుంటూ ఉంటారు. వారి వృత్తిలో నిష్పక్షమైనటువంటి సేవల్ని అందించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వృత్తిలో ఉండేటువంటి ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ని ఈ రోజు మనం కలవబోతున్నాము. హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అకున్ సబర్వాల్ గారు. సార్ నమస్కారం. డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అకున్ సబర్వాల్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. ఈ మధ్య డ్రగ్ మాఫియా ఏదైతే జరిగిందో దాన్ని మీరు డ్రగ్ మాఫియా బస్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అని చెప్పడంతో పాటు కొంచెం మాకు బాధ కూడా కలుగుతోంది, కాస్త కష్టంగా అనిపిస్తోంది మన నగరంలో ఇలాంటి జరిగాయి అనేది. అయితే దాని వెనకాల ఒక మనిషి ఉన్నారు, ఆయన చూసేసుకుంటున్నారు, వీటిని చక్కబెడుతున్నారు అనే విషయం తెలుసుకొని కొంచెం సంతోషం కలుగుతోంది. సో హౌ హస్ ఇట్ బీన్ సిన్స్ ఈ 3-4 days? ఎలా ఉండింది మీకు? మ్యామ్, నిజంగా చెప్తే ఆల్మోస్ట్ 30 రోజుల కింద నుంచి ఈ ముఠాకి బ్రేక్ చేయడానికి నా టీం చాలా కష్టపడి పని చేస్తుంది. వీఆర్ ఆల్సో వెరీ గ్లాడ్ దట్ వీ బీన్ ఏబుల్ టు రిమూవ్ ఆర్ అంతా ఒక పెద్ద ప్రాబ్లం ఈ నగరం నుంచి, ఈ సరౌండింగ్ ఏరియాస్ నుంచి తీయగలుగుతున్నాము. చాలా సంతోషకరంగా ఉంది. కానీ to be very honest, in the beginning we also did not think it's going to be this big a recovery or so many people would be involved. అంటే ముందుగా అంటే కొన్ని LSD యూనిట్స్ 30-40 యూనిట్స్ దొరుకుతాయి, కొంచెం 20-30 మంది ఎవరు వాడుతున్నారు వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది. కానీ we never thought కి ఆల్మోస్ట్ 1000 చిల్డ్రన్ వరకు ఈ అంత పెద్ద స్థాయిలో నడుస్తుంది. మనకి కూడా ఈ ఆపరేషన్ స్టార్ట్ అయితే ఆయనకి we did not think it was so big. So big, yes. But it's good, sir, that somebody like you said that something like this is happening and it has come out and now people will be cautious about this. Akun garu, idantha jarigin tarvata young teens chaala worry అయిపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మ్యామ్, ఆనెస్ట్గా చెప్తే నా రిక్వెస్ట్ ఆల్ యంగ్స్టర్స్, టీన్సే కాదు, కాలేజ్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్కి ఎవరు వాడారు వీళ్ళందరికీ తెలుసు, ఎవరు వాడారు. ఆల్మోస్ట్ గత 3 రోజుల నుంచి మీడియాలో కూడా వస్తుంది. సో టీవీ చూసి ఉండవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్లో చూసి ఉండవచ్చు. నా రిక్వెస్ట్ అంటే తప్పు జరిగింది, అందరికీ తెలుసు. కానీ దాని భయంలో ఎవరికి చెప్పకుండా ఉంటే ఇంకా పెద్ద తప్పు. నా రిక్వెస్ట్ అంటే మెనీ టైమ్స్ వీ ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఇట్స్ అ మిస్టేక్. ప్రభుత్వం తరఫు నుంచి హామీ ఇస్తున్నాము, మీ మీద కేసెస్ పెట్టము, మీకే అంటే ఎక్కడ పిలువము, ఈవెన్ కౌన్సిలింగ్కి పిలువము. కానీ దయచేసి మీ తల్లిదండ్రులకి లేకపోతే టీచర్స్కి దయచేసి ఇన్ఫార్మ్ చేసేయండి. లెట్ యువర్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఒక్కసారి తప్పు అయింది, ఆ దారి మానేసి కరెక్ట్ దారికి వస్తే బాగుంటుంది. నేను పిల్లలకి, యంగ్స్టర్స్, టీనేజర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. పేరెంట్స్ కూడా ఇలాంటి సమయంలో మరీ ఎక్కువ ఇమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా, ఇప్పుడు మనకి పిల్లలకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఎలాగైతే ట్రీట్ చేస్తామో దీన్ని కూడా అలాగే కన్సిడర్ చేసి వాళ్ళు సంయమనం పాటించాలి. దే షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ దేర్ కిడ్స్. Absolutely. What you're saying is absolutely what should be done. Rather than అంటే పిల్లలు తప్పు చేశారు, ఎందుకు చేశారు, మన తప్పు ఉంది. చాలా మంది ఇన్ఫాక్ట్ గత 2 రోజుల నుంచి చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నేనే ఏం తప్పు చేశాను, అంత కష్టపడ్డాము. నా లాట్ ఆఫ్ మదర్స్ సేయింగ్, నేను నా జాబ్ పక్కనే పెట్టి ఇంటిలో కూర్చుంటున్నాను పిల్లల కోసం. దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ దే మేడ్ అ మిస్టేక్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ క్యాన్ హ్యాపన్. యాజ్ మీరే చెప్పారు, it should be treated like any other ailment. Correct. Let's take it head on and try and find a solution. Right. మనకి చాలా రిహాబ్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, వేరే డాక్టర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, చాలా మంది దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్, హూ కెన్ టాక్ టు యూ అబౌట్ దిస్. సో టీనేజర్స్ ఎస్పెషల్లీ మీరు ఇచ్చినటువంటి అడ్వైస్ ఏమిటంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. Absolutely not. ఓకే. అండ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ స్కూల్లో వాళ్ళతో చెప్పాలి అనుకోవట్లేదంటే దే కెన్ గో అండ్ టాక్ టు దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు మాట్లాడచ్చు. ఫ్రెండ్స్ ఉండవచ్చు, ఎల్డర్ బ్రదర్, సిస్టర్. చాలాసారి పేరెంట్స్తో మనమే భయం పెడతాము. మా అక్క ఉండవచ్చు, లేకపోతే అన్న ఉండవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఆర్ సమ్ క్లోజ్ ఫ్రెండ్. స్పీక్ అవుట్. The basic thing is speak out. Don't remain silent. Speak out. Okay. Don't remain silent, and at the same time, don't go into the same route. Absolutely. That is one thing which is very important. మళ్ళీ అదే దారిని పట్టుకొని వెళ్ళినట్టయితే వాళ్ళకి ఆ తర్వాత ప్రాబ్లీ దారి ఉండదు. Yes, ఒక్కసారి ఈ దారి ఇప్పుడు అంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ దారికి స్టిల్ కంటిన్యూ చేస్తే అంటే
you will not find a way out later in life. So tappakonda, this is the best opportunity that God or whoever is the ultimate spirit has given you. వాడండి దయచేసి ఆ దారి పక్కా పెట్టి కరెక్ట్ దారికి రండి. ఓకే, ఎందుకంటే ఎవరైతే వాళ్ళని ఈ దారిలోకి దింపారో వాళ్ళు ఆ తర్వాత ఉండరు. వీళ్ళు దే హ్యావ్ టు మేక్ అన్ లివింగ్ ఆఫ్ దేర్ ఓన్. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫైండ్ అ వే. ఇక కాలేజ్ అథారిటీస్ వాళ్ళు ఇన్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్ ఎలా వర్క్ చేయొచ్చు? ప్రిన్సిపల్స్ కానీ కాలేజ్ అథారిటీస్ కానీ ఇది విని వాళ్ళు కూడా పానిక్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ సార్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏమైనా మీరు చెప్పడం జరిగిందా? చాలా వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది ఈ స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు అని, అది నిజమా? అదే నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ లిస్ట్ జస్ట్ 3 ఆఫీసర్స్ దగ్గర ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చాలా మందికి ఎవరు నా దగ్గరికి వచ్చారు, ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు. నేను చెప్పాను అలాంటి ఏం లిస్ట్ మనమే విడుదల చేయము. ముందు నుంచి చెప్తున్నాను, టు ప్రొటెక్ట్ the name of a human being is very very important. మనమే వాళ్ళ పేరు బయట పెడితే the child or the adult would be all the more worried. So అలాంటి don't put any faith on these leaks. They are absolutely incorrect. ప్రభుత్వం తరఫు నుంచి ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనం ఈ పేరు ఎవరికి చెప్పము. స్కూల్స్కి కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ స్కూల్స్ కాలేజెస్కి కొంతమందికి రాయడం జరిగింది. 26 స్కూల్స్కి 27 కాలేజెస్కి నేను ఒక పర్సనల్ లెటర్ రాశాను. 14th జులైకి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది with about 80 schools of Hyderabad, where we'll be talking to the parents. A few therapists would be speaking, and we'll try to find a solution to it. దీనికి ఏదైనా దారి ఆలోచించి ఒక కామన్ minimum plan or a path we'll be planning out. But yes, దీంట్లో స్కూల్ సపోర్ట్, కాలేజ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఇప్పుడు స్కూల్లో లేకపోతే కాలేజ్లో 8 to 10 hours ఉంటున్నారు. అప్పుడే వాళ్ళ టీచర్స్తో ఫ్రెండ్స్తో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఏదైనా చేంజెస్ కనిపిస్తే, ఇఫ్ ది చైల్డ్ ఇస్ గ్రోయింగ్ థిన్నర్ ఆర్ ఇస్ నాట్ ఈటింగ్ టూ మచ్, ఇంతకుముందు అందరితో ఆడేవాడు లేకపోతే కలిసి తిరిగేవాడు, సడన్గా ఒక సైలెంట్ అయిపోయారు, కలవట్లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నారు, బిహేవియర్ ఇరాక్టివ్గా కనిపిస్తే ఇది తప్పకుండా టీచర్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి దృష్టిలో వస్తుంది. ఇట్ కెనాట్ బి హిడెన్ ఫ్రమ్ ది ఫ్రెండ్స్. సో అలాంటివి ఉంటే in fact today set up a toll free number, and we are requesting దయచేసి please approach somebody, either us or a counselor, but దయచేసి దీని గురించి సైలెంట్ అవ్వకండి. మీరు పంపించినటువంటి కాలేజెస్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? నిన్నటి వరకు ఇన్ఫాక్ట్ కాలేజెస్ నుంచి రెస్పాన్స్ రాలే. స్కూల్స్ నుంచి ఆల్మోస్ట్ 26 స్కూల్స్కి అడ్వైజరీస్ పంపడం జరిగినాయి. కొంతమంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇన్ఫాక్ట్ సమ్ స్కూల్స్ హ్యావ్ అబ్సల్యూట్లీ ఇన్ ది లాస్ట్ 1 day itself, the letters reached them yesterday. ఈరోజు సీనియర్ స్టూడెంట్స్కి మీటింగ్ పెట్టడం, వాళ్ళకి ఒక చిన్న వీడియో సర్క్యులేట్ చేశాను. ఆ వీడియో చూపించడం థియేటర్ హాల్లో, చిన్న మినీ థియేటర్లో పెట్టి. సో సమ్ స్కూల్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ప్రొయాక్టివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వర్ వెరీ వెరీ కన్సర్న్. కొంతమంది అంతా పట్టించుకోలేదు, బట్ we sincerely hope ki ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళకి కూడా ఇది ఇలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు they will also come on to the right path is what I feel. ఓకే, ఎందుకంటే పిల్లలకి అకాడమిక్స్ వైపుగా అన్ని స్కూల్స్ బాగా కృషి చేస్తున్నాయి. పిల్లలకి 95 రావాలి, 97% రావాలి అనే విషయంలో ప్రతి స్కూలు ఇంకొక స్కూల్తో పాటు పోటీ పడుతుంది. అయితే దానితో పాటు మన మంచి పౌరుల్ని అందించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది, school authorities, media, అందరిది. Everybody have a equal share of responsibility towards having good citizens. So I think definitely even colleges and schools will take the inputs. I do pray to God that they do now understand and do it. Yes, absolutely. And as you said, sensitize cheyalsina avasaram ledu, evarni alienate cheyalsina avasaram ledu. ఒకవేళ తెలిసినట్టయితే ఈ పిల్లల్ని తీసేసేయండి, వాళ్ళని తోసేసేయండి అనాల్సిన పని లేదు. Yeah, treat it as it is. As it's some, not as if it's something bad, but something which can be taken care of. Yes. And what do you think, sir? పిల్లలు దీంట్లోకి వెళ్ళడానికి గల కారణం మీరు ఇప్పుడు చేసినటువంటి 30-40 రోజుల్లో ఎక్కువ ఎలా అనిపించింది? హౌ ఆర్ దే ట్రిగర్డ్, ఆర్ వాళ్ళని ఎలా క్యాప్చర్ చేస్తున్నారు వీళ్ళు? Initially many a times peer pressure. Okay. నా ఫ్రెండ్ అదే మీరు ఏం వాడుతున్నారు,
లేకపోతే ఇది ఏముంది. సో స్టార్టింగ్ స్టేజ్ కొన్ని కేసెస్లో నేను క్యూరియాసిటీ చూశాను, అరే ఇది ఏముంది, వాళ్ళందరూ వాడుతున్నారు, ఆ సీనియర్ క్లాసెస్ వాళ్ళు వాడుతున్నారు, అండ్ misinformation as if it's going to give some happiness or it's the in thing. So it initially కొన్ని కేసెస్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ we've seen a lot of students గత కొన్ని రోజు నుంచి సండే నుంచి ఇప్పుడు 3 రోజుల నుంచి స్టూడెంట్స్ చూస్తున్నాను కేసెస్లో. ఇనిషియలీ ఐదర్ క్యూరియాసిటీ ఆర్ పియర్ ప్రెషర్, అండ్ ఆ తర్వాత ఒక్కసారి ఈయనే వాడుతున్నారు, నేను వాడకపోతే నా maybe I'll be out of that group, or I may not be so popular, or I may not be the hip person in the crowd. So many times it's just that to be with the others. Okay. So at that time, what can the family do? To the best of my knowledge and understanding, family support chala important. It's the family and the teachers and the surroundings who can tell a child ki you are too good, you are too nice, and you are an individual human being. You don't have to copy somebody else to be popular or to be well known. You are what you are. So dantlo family support, teacher support, the care is very important. Okay. ప్రతి వ్యక్తి ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది. ఒకళ్ళకి ఇంజనీరింగ్లో టాలెంట్ ఉంటే ఇంకొకళ్ళకి ఆర్ట్స్లో టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించడంలో తల్లిదండ్రుల రోల్ చాలా వరకు ఉంది. అలాగే ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని నెగటివ్గా నువ్వు ఎందుకు పనికిరావు ఇలాంటివి చెప్పకుండా సార్ ఇందాక చాలా మంచి విషయం చెప్పారు, వాళ్ళని పాజిటివ్ వేగా మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పిల్లలకి డబ్బులు ఇచ్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, మీరే రేస్ చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చూసాము, ఒక్క వారం కోసం ఆల్మోస్ట్ 3,000-4,000 రూపీస్ కావాలి. సో తప్పకుండా అంటే పాకెట్ మనీ ఇస్తున్నారు, చాలా మంచిది. లాట్ ఆఫ్ కిడ్స్ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్, బట్ దయచేసి చూడండి ఆ డబ్బు ఎక్కడ వాడుతున్నారు. అదే ప్రకారం మీరు చాలామంది పేరెంట్స్ దగ్గర నా దగ్గర టైం లేదు, క్రెడిట్ కార్డ్ పిల్లలకి ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళకి డెబిట్ కార్డ్స్ ఇస్తున్నాము. దాని గురించి కొంచెం కేర్ పేరెంట్స్ తీసుకుంటే అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. బికాస్ నో డ్రగ్ సెల్లర్ విల్ సెల్ డ్రగ్స్ ఫర్ ఫ్రీ. హీ వుడెంట్ మేబీ ఫర్ వన్స్ బిగినింగ్లో ఒక్కసారి టేస్టీ కోసం ఇవ్వవచ్చు, కానీ ఆ తర్వాత హీస్ రన్నింగ్ అ ప్రాఫిటబుల్ బిజినెస్. కాబట్టి మనమే మనీ సప్లై కంట్రోల్ చేస్తే తప్పకుండా చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను సార్ రిగార్డింగ్ దిస్. అందులో ఈ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ లో కూడా పెట్రోల్ బంక్ లో కొన్ని జరుగుతున్నాయని చూసాం, అది నిజమేనా? అది నిజమే మ్యామ్. అదే ఇన్ఫాక్ట్ పెట్రోల్ బంక్ లోనే కాదు, ఇంకా కొన్ని షాప్స్ లో కూడా. ఇన్ఫాక్ట్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్. ది చైల్డ్ బిలాంగ్స్ టు అ వెరీ వెల్ నోన్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, అండ్ బైక్ పెట్రోల్ ఫ్యూల్ కోసం లేకపోతే దీని చిన్న పర్చేసెస్ కోసం పేరెంట్స్ కార్డ్స్ వాడుతున్నారు. అండ్ యాక్చువల్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఆఫ్ అ వెరీ స్మాల్ అమౌంట్. ఆ చిన్న షాప్ లేకపోతే ఆ పెట్రోల్ బంక్ నుంచి రిమైనింగ్ క్యాష్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్. బాబు లేకపోతే పాప వెహికల్ కోసం, కార్ కోసం లేకపోతే పెట్రోల్ బండిలో 10 liters పెట్రోల్ పోసుకొని వచ్చింది లేకపోతే వచ్చారు. ద బిల్ విల్ బి ఫర్ 10 liters ఆఫ్ పెట్రోల్, కానీ యాక్చువల్ మీ బండిలో పెట్రోల్ ఓన్లీ 1 liter ఉంది. రిమైనింగ్ 9 liters కి క్యాష్ తీసుకొని ఆ పిల్లలు వాడుతున్నారు. మనం పిల్లల గురించి మాట్లాడాము, అలాగే ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడాము. ఇక పేరెంట్స్ గురించి చెప్పండి. ఇది ఇప్పుడు తెలుసుకొని మీకు చాలా కాల్స్ వస్తున్నాయని చెప్పారు మీరు. టోల్ నంబర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇంకా బ్లాక్ అయిపోయే పరిస్థితిలో ఉన్నట్టుంది. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి పేరెంట్స్కి? పేరెంట్స్కి ఒకటి మెసేజ్, యువర్ చైల్డ్ is a beautiful creation of God, and you have to give love and affection and time to the child. మీకు తెలిసి ఉంటే there is nothing to hide or get worried కి నా పేరు పోతుంది, ఇది బయట వస్తే అలాంటి ఏం లేదు. నాకే జలుబు వస్తే లేకపోతే జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకోపోతాం కదా. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా అయింది ఒక్కసారి. థెరపిస్ట్ దగ్గర వెళ్ళవచ్చు. వాట్ ఇస్ సో అలార్మింగ్ ఆర్ వాట్స్ రాంగ్? సీక్ అడ్వైస్, సీక్ హెల్ప్. డోంట్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్ కి నా ఇంటిలో జరగదు, నా ఫాదర్ ఈయనే ఉన్నారు, మదర్ ఈయనే ఉన్నారు, అది కరెక్ట్ కాదు. Take help wherever it is necessary. Give the child a lot of love.
నేను చూసాను చాలా వరకు ఈ ప్రెషర్స్ వలన ఇప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఈ ఈ ఆ పిల్లలు ఇక్కడే వెళ్తున్నారు, ఈ మీరే ఏం చేస్తున్నారు. చాలా మంది పిల్లలు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ మే బి రిసార్టింగ్ టు దీస్. సో పేరెంట్స్ కి మెసేజ్, ప్లీజ్ డోంట్ గెట్ వరీడ్. ఈవెన్ ఇఫ్ యూ డూ రిసీవ్ అ కాల్ ఫ్రమ్ అస్ సేయింగ్ దట్ మీ పాప లేకపోతే బాబు పేరుంది ఆ జాబితాలో, దయచేసి సీక్ సమ్ హెల్ప్, సీక్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్. మనం చూస్తున్నట్టయితే వచ్చినటువంటి ఈ 4-5 రోజుల న్యూస్లలో ఇలా జరుగుతుంది అని బాధపడడం కన్నా వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. Yes, that is, I do not know why, but చాలా మంది they are taking a pervasive pressure out of somebody's pain and agony. In fact, people are more interested ki film producer ఎవరు ఉన్నారు, ఈ పిల్లలకి ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది అంత టెన్షన్ కాదు. కానీ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారు, ఎవరు పట్టుకుంటున్నారు, ఎప్పుడు తీసుకువస్తాం, అదే చాలా వరకు అదే తమాషా. సో ద సొసైటీ, all of us, the government, the civil society at large, parents, teachers and media, everybody అందరూ కలిసి, ఎస్పెషలీ ఈ పిల్లలు, ద ఫ్యూచర్ ఆఫ్ మన రాబోయే తరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ జనరేషన్ విచ్ ఇస్ important. Society request, or you can't club everybody under one word of society, but everybody should contribute to this. ఒక ప్రాబ్లం బయట వచ్చింది, we are assuring you solve చేస్తాము, let's solve it together. మనకి పెరుగుతున్నటువంటి ఫాస్ట్ కల్చర్ సిటీలో, సిటీ బయట కూడా, ఇక్కడ సిటీకే పరిమితం కాలేదు. సో పిల్లలు కూడా రకరకాల హోటల్స్ కానీ పబ్స్ కానీ లేదా కాన్సర్ట్స్ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? Enjoy life. Life is really beautiful. Let everybody, every child, every human being enjoy the goodness of life. Kani, there is a very fine dividing line. Correct మరియు తప్పులో ఒక చాలా క్లియర్ లైన్ ఉంది, అదే దాటకండి. Go to a concert, enjoy. Go to a discotheque, dance. Do the best that you want with your life. ఆ దారి, ఆ లైన్ దాటి చేయకండి. పేరెంట్స్ ఆల్సో పంపిస్తున్నారు పిల్లలకి, ఒక్కసారి చూడండి ఎవరితో సహా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వాళ్ళతో సహా వెళ్తున్నారు, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఎవరికి కలుస్తున్నారు. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్, ఐ నాట్ సే కంట్రోల్, బట్ రెగ్యులేషన్ ఆన్ ద టైమ్ అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు, దాని మీద కొంచెం దృష్టి సాధిస్తే, జస్ట్ కొంచెం కేర్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ బయట రారు. సార్, ఇప్పుడు ఈ వేడి ఉంది కాబట్టి ఇది ఒక 15 రోజులు 20 రోజులు నడుస్తుంది, ఆ తర్వాత ఏంటి? మ్యామ్, ఆనెస్ట్గా చెప్తే నా అసెస్మెంట్ అంటే, బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్, మీకు గుర్తుంది 2009లో ఒక మంచి హైదరాబాద్ సిటీలో ఒక మంచి టీం వలన ఈ కొకెయిన్ మరియు హషీష్ చాలా కంట్రోల్ అయింది. ఇప్పటి వరకు మీరు వేరే సిటీస్, పెద్ద సిటీస్ చూస్తే వాళ్ళు ఇప్పుడే కూడా ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. హైదరాబాద్లో ఆ నైజీరియన్ బస్ట్ అయిన తర్వాత ఆ పెద్ద మొత్తంలో, ఆ పెద్ద స్థాయిలో మళ్ళీ కొకెయిన్ మరియు హషీష్ దొరకట్లేదు, రావట్లేదు. నా అసెస్మెంట్ అంటే ఈ పార్టీ డ్రగ్స్, ఎల్ఎస్డి అండ్ ఎండిఎంఏ ఆల్సో అట్లీస్ట్ ఒక 2 సంవత్సరం కోసం డెఫినెట్లీ ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ నాట్ రైజ్ అగైన్. బట్ దిస్ ఇస్ ద టైమ్ వెన్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ తరఫు నుంచి మనమే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతాము, కానీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ సొసైటీ ఎట్ లార్జ్ కమ్స్. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ అండ్ మీడియా అందరూ కలిసి దీని గురించి కాంటిన్యూస్గా అవగాహన ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ పైకి రారు. We are a small city. Everybody knows almost everybody else. We're just growing. So it's our responsibility to keep it a safe city. మరి సిటీ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి రెస్టారెంట్స్, పబ్స్, హుక్కా పార్లర్స్, వీటి మీద ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడతారా? ఆల్రెడీ మ్యామ్, ఇన్ఫాక్ట్ గత ఆల్మోస్ట్ కొన్ని నెలల కింద నుంచి ఈ హుక్కా పార్లర్స్ మీద చాలా కేర్, వెదర్ దే ఆర్ యూజింగ్ ఎనీ నికోటిన్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్. చాలా వరకు ఇప్పుడు హుక్కా పార్లర్స్ తో వాళ్ళు దే ఆర్ జస్ట్ యూజింగ్ వాటర్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. బట్ నికోటిన్ ఉంటే అదే చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. కాబట్టి వీఆర్ ఆల్సో బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. ద పోలీస్ ఇస్ ఆల్సో
the government has taken a very harsh view on this, and we are certain that we will not let it go beyond the legal permitted limits. Sir, coming to the a little lighter point of view, because I am used to do entertainment shows, కానీ ఈ మధ్య కాలంలోనే నేను కొన్ని రిలీజియస్వి ఇలాంటివి కూడా చేస్తున్నాను అవుట్ ఆఫ్ ప్యాషన్, బికాస్ వీ ఆల్సో హ్యావ్ అ చారిటబుల్ ట్రస్ట్. అండ్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళల్లో మాకు తెలిసి టీనేజ్ ఫౌండేషన్ లలిత గారు రన్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక 7 years నుంచి చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు, లైక్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు ఫర్ కాలేజెస్. ఐ థింక్ అలాంటి సపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు కాలేజెస్, because in that they have lot of topics like peer pressure and all these things. So some colleges can definitely take help from associations. Absolutely. There are a lot of trained people around in Hyderabad, educated educationists, therapists who can help out. Dr. Lalita Anand is one, Dr. Savita Menon is another. These are very well-known people who should be approached in case మీ పేరెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఒక స్కూల్కి మార్నింగ్ ఫంక్షన్కి వెళ్తే ఆ బయట వస్తే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కిడ్స్ హు ఆర్ విల్లింగ్ టు హెల్ప్. క్లాస్ 11th 12th స్టూడెంట్స్ సేయింగ్ సార్ జస్ట్ గివ్ us some training, కొంచెం ట్రైనింగ్ ఇచ్చేయండి, we'll help out our youngsters. So I was so happy to see the positivity in a school in Jubilee Hills. I think this is the best part, sir. You should make all the students your volunteers. Absolutely. And ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో is there any difference between boys and girls, or is it equal for everybody? This is one place where gender equality is there. There is gender equality. There is absolute gender equality in this. So it's hard to say that. I'm a father of a son and a daughter, but yes, this is one menace which has not spared. Ante boys and girls both ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చింది ఇన్ఫర్మేషన్ చూసాము, even a lot of girls are also there. Okay sir, coming to a lighter point of view, మీరు తెలుగు సినిమాలు చూస్తారా? అవును మ్యామ్. మీకు టైం ఉంటుందా చూడడానికి? ఓ నార్మలీ నేను స్మిత లేట్ నైట్ మూవీ ద లాస్ట్ షో 11:30 to whatever 1 o'clock we normally end up చూస్తున్నాను. ఓకే, మీరు చూసిన లాస్ట్ తెలుగు మూవీ ఏంటి? లాస్ట్ తెలుగు మూవీ వాస్ బాహుబలి 2. ఓకే, దట్స్ బీన్ క్వైట్ అ వైల్. ఆ రోజు మొన్న కొన్ని రోజు కింద డీజే చూడడానికి వెళ్ళాను, కానీ మధ్యలో ఆమెకి ఫోన్ వచ్చింది, ఇద్దరు బయట వచ్చాము. నిన్న కూడా అదే జరిగింది, ఆ బేబీ డ్రైవర్ చూడడానికి వెళ్తే మధ్యలో ఫోన్ వస్తే ఇద్దరు బయట వచ్చాము. బికాస్ బోత్ ఆఫ్ యు, స్మితా మ్యామ్ అండ్ యూ, ఇద్దరు బిజీగా ఉంటారు. అయినా ఇట్స్ వెరీ నైస్ టు సీ బోత్ ఆఫ్ యు ఆల్ మేనేజ్ యువర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ సో వెరీ వెల్. యు ఆల్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్ ఈ ప్రొఫెషన్లోకి రావడానికి? ఐ హర్డ్ దట్ యూ వేర్ ఇంటూ డెంటిస్ట్రీ. Yes, I was into dentistry and I joined the Indian Police Service in my final year of college. Punjab, I have seen a very dirty phase of Punjab where there was militancy. So at that time, our role model was an IPS officer. KPS Gill, he's just passed away recently. So looking at Gill was how a large generation of young Sikh boys and Punjabi boys got into the police service. Oh, glad that you all got into it, sir. People like you all are much needed for the society. Okay, Akun garu, thank you so much for doing all this. ఇది మీరు మీ వృత్తిపరంగా చేస్తున్నప్పటికీ మీరు సమాజం కోసం చేస్తున్నటువంటి ఒక పని. అందుకు సమాజం అంతా మీకు బోలెడంతా అందరి తరఫు నుంచి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీలాంటి నిస్వార్థమైనటువంటి సేవకుల వల్లే తల్లిదండ్రులు, అలాగే కాలేజ్ వాళ్ళు, పిల్లలు అందరూ హాయిగా ఉండగలుగుతారు. సో మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ అందరికీ చేరుంటాయని మేము ఆశిస్తున్నాము. బికాజ్ కొన్ని రోజుల నుంచి రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో అవన్నీ క్లియర్ చేయడానికి జరిపినటువంటి కార్యక్రమమే ఇది. Thank you, ma'am. Thanks a lot. Thank you so much, sir. శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ తండ్రి సహాజీ, తల్లి జీజాబాయి. జీజాబాయికి సంభాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ చనిపోతుండగా ఆమె శివై అంటే పార్వతీదేవిని పూజించింది. అప్పుడే కలిగిన సంతానం శివాజీ. అందుకు గుర్తుగా శివై పేరు ఇతడికి పెట్టింది. శివాజీ తండ్రి అయిన సహాజీ బీజా